హాయ్ అండి, కథావాణికి స్వాగతం. 2010 నవంబర్ బాలమిత్ర బాలల సచిత్ర మాసపత్రిక నుంచి బిఆర్ వరదరాజులు గారు రచించిన మోసానికి ఫలితం అనే ఒక చక్కని కథను వినేద్దామా అండి. నారాయణపురం అనే గ్రామంలో శానయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతను దురాశపరుడు. ఎక్కువ వడ్డీకి డబ్బు అప్పు ఇచ్చి చాలా డబ్బు సంపాదించాడు. అప్పు తీసుకున్న వాళ్ళ మీద కనికరం ఏమాత్రం లేకుండా డబ్బు గుంజేవాడు. అతను పిసినారి. అతని చెడ్డతనం గురించి ఆ గ్రామంలో అందరికీ బాగా తెలుసు. ఒకరోజు పక్క గ్రామంలో బాకీలను వసూలు చేసుకుని శానయ్య ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో డబ్బు సంచి జారిపడిపోయింది. అప్పుడు అతను దాన్ని గమనించలేదు. అతను ఇంటికి తిరిగి వచ్చి చూసుకునేసరికి తన డబ్బు సంచి కనబడలేదు. అందులో 50 వరహాలున్నాయి. ఆ సంచిని తిరిగి రాబట్టుకొనడానికి శానయ్య గారి డబ్బు సంచి పోయింది. అది దొరికిన వాళ్ళు దానిని తిరిగి తెచ్చి ఇస్తే వాళ్ళకి 10 వరహాలు బహుమతిగా ఇస్తారు అని నారాయణపురంలోనే అన్ని చాటింపు వేయించాడు శానయ్య. శానయ్య ఇంటికి తిరిగి వచ్చిన దారిలో కొంతసేపైనా తర్వాత నారాయణపురం వస్తున్న బ్రహ్మన్నకి ఆ సంచి దొరికింది. అతను కూడా ఆ గ్రామస్తుడే. మంచివాడు, చాలా నిజాయితీపరుడు. అతని గురించి గ్రామంలో అందరికీ తెలుసు. చాటింపు విని బ్రహ్మన్న శానయ్య ఇంటికి వెళ్ళి తనకి ఆ డబ్బు సంచి దొరికిందని చెప్పి దాన్ని తిరిగి ఇచ్చివేశాడు. కానీ ఎంతసేపైనా శానయ్య బ్రహ్మన్నకు 10 వరహాలు బహుమతిగా ఇవ్వలేదు. అతను శానయ్యతో, మీ డబ్బు సంచి తిరిగి ఇచ్చిన వాళ్ళకి 10 వరహాలు బహుమతిగా ఇస్తానని చాటింపు వేయించారు కదా, నాకు రావాల్సిన 10 వరహాలు ఇవ్వండి అన్నాడు శానయ్య తెలివిగా. ఆ సంచిలో 60 వరహాలు ఉండాలి, కానీ అందులో 50 వరహాలే ఉన్నాయి. నీకు రావాల్సిన బహుమతిగా 10 వరహాలు తీసుకుని నువ్వు మిగిలిన 50 వరహాలే ఇచ్చావు. నీకు నేనేమి ఇవ్వనక్కర్లేదు అన్నాడు. శానయ్య దురుద్దేశాన్ని గ్రహించి బ్రహ్మన్న గ్రామాధికారి రామయ్యకు ఫిర్యాదు చేశాడు. బ్రహ్మన్నకు ఇవ్వవలసిన బహుమతిని ఎగవేయడానికి శానయ్య ప్రయత్నం చేస్తున్నాడని రామయ్య వెంటనే గ్రహించాడు. ఆయన శానయ్యను పిలిపించి, నువ్వు పోగొట్టుకున్న సంచిలో ఎన్ని వరహాలున్నాయి అని అడిగాడు. 60 వరహాలు అని శానయ్య అబద్ధం చెప్పాడు. నీకు దొరికిన సంచిలో ఎన్ని వరహాలున్నాయి అని బ్రహ్మన్నని అడిగాడు రామయ్య. 50 వరహాలు అని నిజం చెప్పాడు. బ్రహ్మన్న అప్పుడు రామయ్య, శానయ్య, నువ్వు పోగొట్టుకున్న సంచిలో ఉండవలసినవి 60 వరహాలు, కానీ ఆ సంచిలో ఉన్నవి 50 వరహాలే. అంచేత బ్రహ్మన్నకు దొరికిన డబ్బు సంచి నీది కాదు, అది మరొకరు పోగొట్టుకున్న సంచి అయి ఉండాలి. 50 వరహాలు పోగొట్టుకున్న ఆ వ్యక్తి కనపడేంత వరకు ఆ డబ్బు బ్రహ్మన్నకే చెందుతుంది అని తీర్పు చెప్పాడు. శానయ్య తెల్లమోహం వేసి తన మోసానికి ఫలితం అసలుకే మోసమైందని గ్రహించాడు. బ్రహ్మన్న నిజాయితీకి ఫలితం సమాప్తం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.